కొంతమంది అయితే ఈ మందిరం మానేసి వేరే మందిరాలకు తిరుగుతూ ఉంటారు. అటు ఇటు ఇటు అటు, ఆ మందిరానికి ఈ మందిరానికి, వాళ్ళకి ఎక్కడ నచ్చితే అక్కడ, ఎవరు పొగుడుతుంటే వాళ్ళ దగ్గర, ఎవరు అవకాశాలు ఇస్తే వారి దగ్గర, ఎవరు గొప్ప చేస్తే వారి దగ్గర. మనుషులకు అయ్యేగా కావాలి, వాక్యం వద్దు. నువ్వు బాగా పాడతావమ్మా నా దగ్గరికి రమ్మంటే ఇంకంతే సరిపోతుంది. నువ్వు రామ్మ అసలు నువ్వే సంఘ పెద్దవి అన్నారనుకో సరిపోతుంది. నాకేదో గౌరవం ఇవ్వట్లేదు, పెత్తనం ఇవ్వట్లేదు, నేను ఇంకో స్థలానికి వెళ్తాను, అక్కడ అసలు ఏమీ ఉండదు. అయినా సరే ఏంటో మనుషుల తత్వాలు రిలర్స్ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈనాడు పనిగట్టుకొని ప్రక్క మందిరాల్లో ఉన్న విశ్వాసుల్ని పాడు చేసే సేవకులు, విశ్వాసులు కూడా ఉన్నారండి. చాలా తెలివిగా విశ్వాసులు వస్తారు. మయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నారు, లేకపోతే ఒక్కసారి రండి, మా పరిచర్య చూడండి, ఎంత క్రమమో చూడండి, ఒక ఆల్నైట్కి రండి, ఇట్టరండి అట్టరండి అని మొత్తానికి ఒక మంచి సంఘంలో ఉన్న విశ్వాసుల్ని లాక్కెళ్ళటానికి విశ్వాసులు ప్రయత్నం చేస్తారు. ఇక సేవకులు కూడా కొంతమంది అయితే కష్టపడి ఆత్మల కంఠం అంటే చాలా కష్టమే కదండి. పక్క చర్చిలోంచి లాక్కెళ్ళటం అయితే చాలా తేలిక. వాళ్ళకు కూడా వాళ్ళే స్వయంగా ఇంటింటికి తిరిగి ప్రియులరా వాళ్ళే ఏదో ప్రేమ కురిపిస్తున్నట్టు మీటింగ్లకు రండి, మా చర్చికి రండి, ఒక కాలనీటికి రండి, మేము మీటింగ్లు పెట్టాం, మీరు తప్పకుండా రండి, మా విశ్వాసులకి ఇచ్చి పంపిస్తే ఒకవేళ మీరు ఒకవేళ వస్తారో రారని మేమే స్వయంగా వచ్చాం. నాకు తెలిసిన అట్లాంటి సేవకులు ఉన్నారు. పాస్టమ్ గారు నేను స్వయంగా వచ్చేస్తున్నావమ్మా, నువ్వు చాలా గొప్పదానివి, మేమిస్తే నువ్వు వస్తావని. చూడండి ఎంత డూప్లికేట్. ఏవేవో ఉచితంగా ఇస్తాం, కేకులు ఇస్తాం, సమాధి పెట్టెలు ఇస్తాం, ఇంకేదేదో మేము చేస్తాం, మీకు అవసరానికి డబ్బులు కూడా మేము అడ్డం వేస్తాం, మా మందిరానికి వస్తే మీకు బ్రహ్మాండమైన భోజనం పెడతాం, గిఫ్ట్లు ఇస్తాం, ఏవో ఇలాంటి పై అండి. మోకాళ్ళ మీద పడి పరిశుద్ధాత్మ శక్తితో మొర్రపెట్టి సంఘాలు కట్టారు ఆ పాత భక్తులు, మిషనరీలు, పాత తరం మన సేవకులందరూ. పరిశుద్ధాత్మ హెల్ప్తో మోకాళ్ళ మీద పడి మొర్రపెట్టే పరిస్థితులు పోయినాయి. ఇప్పుడు అంతా మోసం చేసే వాతావరణం వచ్చింది. అరే వీళ్ళు మోసం చేస్తున్నారు కదా, నేను 20 సంవత్సరాల నుంచి ఈ సంఘంలో ఉన్నాను, మా ఆత్మీయ దైవజనుడు దైవ సేవకురాలు ఎంత ప్రార్థన చేసి కన్నీరు పెట్టుంటారు నా కోసం, అందుకే మేము ఇంత క్షేమంగా ఉన్నామని వీళ్ళు అనుకోరు. టకామని వెళ్ళిపోతారు అంతే. వాళ్ళకి ఏదో కావాలి, వాక్యానికి భిన్నమైందైనా సరే. అమ్మ అది వాక్యానుసారం కాదని నా బొట్టోడు చెబితే అది మంచిది కాదు, వాక్యానికి భిన్నమైందైనా వెళ్ళిపోతుంటారు వాళ్ళు. ప్రియులారా ఇది స్థిర హృదయం కాదు కదా, ఎంతో నష్టానికి దారి తీస్తుంది అది. అందుకే బర్నబా అంటున్నాడు, ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించాను. మరి దేవుని బిడ్డ, నువ్వే సంఘానికి చెందావో ఆ సంఘంలో స్థిరంగా ఉండు.